మా నాన్న మాది ఒక పెద్ద కుటుంబం, నన్ను అసలు చదివించేవాడే కాదేమో. ఆయన చదివించడం కాదు, నేను చదువుకున్నానంటే చదువు ఎడల నాకున్నటువంటి శ్రద్ధ పక్కన పెడితే చదువుకుంటే నన్ను గౌరవిస్తారు, మా నాన్నని ఎంత గౌరవిస్తారు నన్ను అంత గౌరవిస్తారనే అభిప్రాయంతో నేను చదువుకున్నాను. అటువంటి ఎడ్యుకేషనల్ వాల్యూస్ గురించి దానిలో జరుగుతున్న మాఫియా మీ అందరికీ తెలుసు. ఎడ్యుకేషనల్ మాఫియా ఎలాగా వీరంగా వేస్తుందో, విజృంభిస్తుందో దాన్ని పట్టుకుని, ఆ పాయింట్ని పట్టుకుని దాన్ని ఎక్కడ ఏ రకమైనటువంటి రుగ్మత జబ్బు ఏర్పడినా దానికి రెమెడీ కోసం, మందు కోసం తిరిగి తప్పించి మెడికల్ షాపులన్నీ తిరిగి తెచ్చి దానికి, ఆ జబ్బుకి ఆ మందు వేయాలనేటువంటి ఒక అద్భుతమైన డాక్టర్ మన నారాయణమూర్తి. కాబట్టి ఇటువంటి వీళ్ళు తీసిన సినిమాలు మనం చూడాలి. మనం చూడం, అసలు జనరల్గా చేసేది అదే. ఎందుకు చూడమంటే ఏముంటే హీరోయిన్ ఉండదు, అద్భుతంగా ఆయన ఎక్స్పోజర్ ఉండదు, ఆ తర్వాత వెనకాల పెద్ద ఇటలీ, జర్మనీ, లండన్ అవన్నీ ఉండవు, ఈ చెట్లు చామలో ఉంటుంటాయి. ఎందుకు వెళ్ళి చూడటం? ఎంటర్టైన్మెంట్ ఏదండి అని. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఫర్ ది బాడీ, నాలెడ్జ్ ఈజ్ ఫర్ ది సోల్. మనకు అది కావాలి. అది కావాలనేటువంటి స్థితికి మనుషులు, మన దేశం ఎప్పుడు ఎదుగుతుందో అని ఎదురు చూసేటువంటి అతి అరుదైనటువంటి వ్యక్తుల్లో నారాయణమూర్తి ఒకడు. అటువంటి వాడు ఆయన తీసినటువంటి ప్రతి సినిమా, ఆయన తీసినటువంటి ప్రతి షాట్ జాగ్రత్తగా నేను నా ప్రజలందరికీ, నా ప్రేక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బ్రహ్మానందగాడు భలే చేస్తాడ్రా, భలే నవ్విస్తాడ్రా అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి నారాయణమూర్తి గారి యూనివర్సిటీ సినిమా చూడండి, చదువుకున్న విలువ చూడండి, చదువును ఎలాగా చెరపడుతున్నారో చూడండి, చదువును ఎలా రేప్ చేస్తున్నారో చూడండి. అటువంటి విషయాలన్నీ అద్భుతంగా చిత్రీకరించి మీ ముందు పెట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, ప్లీజ్ కైండ్లీ గో టు ది థియేటర్ అండ్ సీ యూనివర్సిటీ సినిమా అండ్ బ్లెస్ నారాయణమూర్తి. నారాయణమూర్తి అలాగే ఉండాలి, నారాయణమూర్తి అలాగే ఉండాలి, ఇలాంటి సినిమాలు తీయాలి. బ్రేవో నారాయణమూర్తి, లాంగ్ లవ్ నారాయణమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. అలవాటు ఎవరైనా సరే అక్కడ పక్కన నిలబడాలంటే నిలబడాల్సింది అంతే. అది నారాయణమూర్తి గొప్పతనం కాదు, అది నారాయణమూర్తి గొప్పతనం కాదు, అతనిలో ఉన్న నిజాయితీ గొప్పతనం. శభాషండి. అయ్యే ఒక్క మాట చెప్పాలని నేను నిలబడ్డామన్నాను సార్. ఇందా సార్ టాపిక్ ఇస్తారు కదా, నిజంగా మిత్రులారా మీరు నమ్మండి, ఆయన వెరీ వెరీ బిగ్ స్టార్. మీకు తెలుసు కదా, బ్రహ్మానంద గారు ఉన్నారంటే ఆ సినిమాకి ఆ క్రేజ్, ఆ వాల్యూ అవన్నీ మీకు తెలుసు కదా. చాలాసార్లు మీరు నమ్మండి మిత్రులారా, నారాయణమూర్తి నేను సినిమాలు యాక్ట్ చేస్తానయ్యా, మంచి సినిమాలు చేస్తున్నావు, అరే నీకోసం నేను వస్తా, ఎన్ని డేట్స్ కావాలని చెప్పు, నేను ఇస్తా, నేను చేస్తా, ఒక్క పైసా కూడా ఇవ్వవద్దు అని మీరు నమ్మండి మిత్రులారా. నిజంగా ఆయన కనపడ్డా నేను దండం పెట్టుకోండి, విశేషంగా ఆయన మీద గౌరవంతో, మామూలు గౌరవంతో వెంటనే నేను మాట నీ సినిమాలో యాక్ట్ చేస్తా, నేను ఎన్ని డేట్స్లో వస్తా, రా చేసుకో అని ఊరండి ఆయన. అది సత్యం అండి. నేనే సార్ మీరు చాలా బీభత్సంగా బిజీ స్టార్, మీరు గో లైక్ దిస్, నా రూట్లో నేను గో లైక్ దిస్ అని చెప్పి దండం పెట్టాను సార్. అది వాస్తవం సార్, అది వాస్తవం అండి. నా మీద మంచి అది అభిమానమా, లేకపోతే మీరు ఏమన్నానంటే మీరు వాత్సల్యమా, లేకపోతే నా సినిమాలో నారాయణమూర్తి సినిమాలో బ్రహ్మానంద గారు ఉన్నాడు అని ఇంకా గొప్ప సక్సెస్ వద్దనే నా పైన ఉన్న ఆయన బ్లెస్సింగ్సా, అనేక కోణాల్లో నా ఎయిర్లైన్ చూపించిన ఆదరాభిమానాలకి నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా మీడియా ముందు దండం పెడుతున్నానండి. వాస్తవం ఇది. నేనే వద్దు సార్ అని దండం పెట్టా, అది కూడా వాస్తవమే. దానికి గురుగారు ఆ యాంగిల్లో మాడారు. యాక్చువల్ సత్యం మాత్రం ఇదండి. సార్ 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 ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ గురుగారు, థ్యాంక్స్ గురుగారు, థ్యాంక్స్.